అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 22. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుంది అని అక్షయ్ అడగడంతో స్నేహ వెంటనే కరణ్ కోసం ప్లాన్ చేసిన డాక్యుమెంట్స్ గురించి చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమె దగ్గరనున్న డాక్యుమెంట్స్ను తీసుకొని చూశాడు. అది చూడగానే స్నేహ ప్లానింగ్ చాలా మెచ్యూర్డ్గా ఉందని అతనికి అర్థమైంది. దాంతో అతను ఆమెను లోపల మెచ్చుకుంటూ బయటకు మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, నాట్ బ్యాడ్, సరే అయితే దీనికి సంబంధించి నాకు ఒక విషయం తెలుసు అని అన్నాడు అక్షయ్. ఏంటది ఆత్రంగా అడిగింది స్నేహ. ఈ మధ్య డైరెక్టర్ అనిల్ ఇండియన్ 2 మూవీ షూట్ చేయబోతున్నారు. దానికోసం యాక్టర్స్ను సెలెక్ట్ చేస్తున్నారు. ఇది నీకు కరణ్కి ఒక ఆపర్చునిటీ కావచ్చు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ నమ్మలేనట్లుగా, వాట్, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగింది. నేను అబద్ధం ఎందుకు చెప్తాను, నిజమే. కొన్ని రోజుల్లో అఫీషియల్గా కూడా న్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు అక్షయ్. అది విని స్నేహ వెంటనే ఎక్సైటింగ్గా, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ యు ఆర్ వండర్ఫుల్ అంటూ అతని ముందున్న బౌల్ తీసి హడావిడిగా వెళ్ళి కిచెన్లో పెట్టి వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్షయ్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఈమె ఎక్సైట్మెంట్లో నవ్వుతున్నప్పుడు అచ్చం తన కొడుకులాగే ఉంది అని అనుకున్నాడు. గదిలోకి వెళ్ళిన స్నేహ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులవుతూ, ఎలాగైనా ఈ సినిమాలో కరణ్కి ఛాన్స్ వచ్చేలా చేయాలి, దానికోసం పక్కాగా ప్లాన్ చేయాలి అని ఆలోచించింది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన స్నేహ తన ప్లాన్ను కరణ్కు రాగానే అతనితో చెప్పాలని అనుకుంది. కానీ ఆమె క్యాబిన్ లోపలికి వెళ్ళేటప్పటికే కరణ్ అక్కడ వెయిట్ చేస్తుండడం చూసి ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. రోజు ఉండేలా కరణ్ ముఖంలో ఆ రోజు నిరాశ కనిపించలేదు. దాంతో ఆమె సంతోషంగా, హాయ్ కరణ్, మీ సిస్టర్కి సర్జరీ ఎప్పుడు జరుగుతుందో డేట్ చెప్పారా అని అడిగింది. 1 వారంలో చెప్తామన్నారు అన్నాడు కరణ్. ఓకే, ఇక నువ్వు నీ కెరీర్ మీద దృష్టి పెట్టడం మంచిది అంది స్నేహ. కరణ్ సరేనని తలుపుతూ, థ్యాంక్ యూ మేడం అన్నాడు. తన చెల్లెలు ఫీజు కట్టినందుకు అతను థ్యాంక్స్ చెప్తున్నాడని అర్థం చేసుకున్న స్నేహ, పర్వాలేదు, నీకు ఇంకా ఏ హెల్ప్ కావాలని అడగొచ్చు, ఫీల్ ఫ్రీ అని అంది. అప్పుడు కరణ్ ఎమోషనల్ అవుతూ, మేడం, ఈ ప్రపంచంలో మాకంటూ మీరున్నారనే భరోసా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని కరణ్ ఆగకుండా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు. స్నేహ ఒక చిన్న నవ్వు నవ్వి, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకు నిజంగా నాకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తే నువ్వు కష్టపడి వర్క్ చేసి ఈ ఫీల్డ్లో టాప్ పొజిషన్కి రావాలి, అదే నువ్వు తీర్చుకునే రుణం అని అంది. కరణ్ కళ్ళు తుడుచుకుంటూ సరైనట్లుగా ఒక నవ్వు నవ్వాడు. ఈ సంభాషణతో అతనికి స్నేహ మాట కరుకుగా ఉన్న ఆమె మనసు చాలా మంచిదని అర్థమైంది. అప్పుడు కరణ్ అనుకోకుండా ఆమె టేబుల్పై ఉన్న ఫైల్ను చూశాడు. దానిపై పెద్ద పెద్ద లెటర్స్తో ప్లాన్ అని రాసి ఉంది. దాంతో అతను కొంచెం క్యూరియాసిటీగా ఆ ఫైల్ తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో ప్లాన్ను చూసిన తర్వాత అతను ఆశ్చర్యపోతూ, మేడం, మీరు ఇందులో ఏమైనా తప్పుగా ప్లాన్ చేశారా అని అడిగాడు. అప్పుడు స్నేహ అతని చేతిలోని ఫైల్ను తీసుకొని చూసి, లేదు, అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పింది. స్నేహ మాటలకు ఆశ్చర్యపోయిన కరణ్, ఇందులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ గురించి కూడా రాసి ఉంది. గతంలో కూడా ఒకసారి కమల్ సార్ దగ్గర ఉన్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ గురించి విన్నాను. కానీ అప్పుడు కమల్ సార్ ఆర్టిస్టులకు కావాల్సింది ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్కింగ్ స్టైల్, బాడీ మేనేజ్మెంట్, మిగిలినవి అక్కర్లేదు అని చెప్పారు. అందుకని డౌట్ వచ్చి అడిగాను అన్నాడు కరణ్. అప్పుడు స్నేహ, ప్రస్తుతం ఈ ఫీల్డ్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది. ఇందులో నిలబడాలి అంటే నువ్వు మల్టీ టాలెంట్ అని నిరూపించుకోవాలి. అప్పుడే నీ అపోనెంట్స్కి కాంపిటీషన్ ఇవ్వగలవు. అంతేకాక ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వల్ల నీకు డిఫెన్స్ ఇంకా హార్డ్ వర్క్ కూడా అలవాటవుతుంది అని చెప్పింది. దాంతో కరణ్ ఇంకేం మాట్లాడకుండా ఆమె ఏం చేసినా తన మంచి కోసమే అని గ్రహించి, సరే అని తల ఊపాడు. కరణ్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసరికి స్నేహ హ్యాపీగా ఫీల్ అవుతూ, కరణ్, నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ ప్లాన్ ఫాలో అయితే చాలు, నిన్ను ఫేమస్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని అంది. అప్పుడు కరణ్ సరే అంటూ తలూపి తన డే ప్లాన్ చేతిలోకి తీసుకొని అందులోని విషయాలు మళ్ళీ చదివి, ఇక నేను ట్రైనింగ్కి వెళ్తాను అని చెప్పాడు. సరే వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెక్ చేస్తాను అని అంది స్నేహ.
కరణ్ ఇలా ఎక్సైటెడ్గా ఉన్నప్పుడే అతన్ని వర్క్ వైపు డైవర్ట్ చేయాలని అనుకుంది. అతను వెళ్ళగానే ల్యాప్టాప్ ఆన్ చేసి కరణ్తో నిన్న తీసిన వీడియోని యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్లో అప్లోడ్ చేసింది. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేసిన కరణ్ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని అనుకుంది. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత స్నేహ మళ్ళీ నెట్ ఆన్ చేసింది. కరణ్ చాలా రోజులు ఫీల్డ్కి దూరంగా ఉండటం వల్ల ఆ వీడియోకి స్నేహ ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు. చాలా తక్కువ సంఖ్యలో లైక్స్, కామెంట్స్ రావడం చూసింది. కానీ వచ్చిన కామెంట్స్, లైక్స్ మాత్రం కరణ్ జెన్యూన్ ఫ్యాన్స్. 2 సంవత్సరాల నుంచి అతను ఏ వీడియో అప్లోడ్ చేయకపోయినా వాళ్ళు అతనికి సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది, వావ్, అవర్ స్టార్ కమ్ బ్యాక్, ఐ కాంట్ బిలీవ్ దిస్, కరణ్ తను కొత్త వీడియో అప్లోడ్ చేశారు, ఈ వీడియో ద్వారా కరణ్ ఏం చేయబోతున్నారు, వి ఆల్వేస్ సపోర్ట్ యూ కరణ్, వి ఆర్ విత్ యూ అంటూ కామెంట్ చేశారు. వచ్చినవి తక్కువ కామెంట్స్ అయినప్పటికీ ఈ ఓపెనింగ్ చాలా పాజిటివ్గా ఉందని అనుకున్న స్నేహ అక్కడి నుంచి లేచి కరణ్ ప్రాక్టీస్ చూడడానికి వెళ్ళింది. కమల్ క్యాబిన్లో ఫోన్ చూస్తూ కూర్చున్నాడు హరీష్. ఇంతలో అనుకోకుండా కరణ్ ఇన్స్టా అకౌంట్ చూసిన హరీష్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, హే కమల్, ఇది చూడు, కరణ్ కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు అని చెప్పాడు. కరణ్ పేరు వినగానే కమల్ గబగబా తన సెల్ ఫోన్ తీసుకొని ఆ వీడియోని చూసి, ఇది చాలా కామెడీగా ఉంది, మనల్ని కాదని హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు, అతను జీవితాంతం కష్టపడినా అది జరగదని తెలుసుకోలేకపోతున్నాడు అని ఎగతాళిగా అన్నాడు. ఆ మాటకు హరీష్ ఏమీ మాట్లాడకుండా అవునన్నట్లు నవ్వాడు. కాసేపటి తర్వాత హరీష్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కమల్ మళ్ళీ ఒకసారి కరణ్ వీడియో ఆన్ చేసి చూశాడు. స్క్రీన్పై అతన్ని చూస్తున్న కమల్కి పట్టరాని కోపం వచ్చింది. ఎలాగైనా ఇతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అతని వీడియో కింద కామెంట్ చేస్తూ, నువ్వు ఏ యుగంలో ఉన్నావు, నీకు కనీసం యాక్టింగ్లో బేసిక్స్ కూడా తెలియడం లేదు, ఈ పర్ఫార్మెన్స్తో హీరో అవ్వాలని కలలు కనకు అని పోస్ట్ చేసి తన అక్కుసునంతా కామెంట్లోనే చూపించాడు. కమల్ పెట్టిన కామెంట్స్ని స్నేహ గమనించలేదు. ఆమె ప్రాక్టీస్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేస్తున్న కరణ్నే చూస్తోంది. అతను తన చుట్టుపక్కల వాళ్ళని కూడా పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్తో ప్రాక్టీస్ చేస్తుండడం చూసి స్నేహ చాలా ఇంప్రెస్ అయింది. ఆగకుండా చేస్తున్న ప్రాక్టీస్ వల్ల అతని శరీరం మొత్తం చెమటతో తడిసి ముద్దయింది. అలసట కారణంగా అతని బుగ్గలు ఎర్రబడ్డాయి. అది గమనించిన స్నేహ నవ్వుతూ వెంటనే తన మొబైల్ తీసి కరణ్ ప్రాక్టీస్ వీడియో తీసి, ద మ్యాన్ హూ స్వెట్స్ ఇస్ రియలీ హ్యాండ్సమ్ అని క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ కరణ్ అవేవి గమనించకుండా ప్రాక్టీస్లో మునిగిపోయాడు. అది చూసి స్నేహ గతంలో కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని తనలో తానే మెచ్చుకుంది. ఇంతలో, మీరు నిజంగా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, మేనేజర్ ప్రతిక్షణం దగ్గర నుండి ఆర్టిస్ట్ని చూసుకుంటుంది, చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి ఈ ఫిలిం ఇండస్ట్రీని ఏలేద్దామని కళ్ళు కంటున్నట్లున్నారు అంటూ కమల్ గొంతు వినిపించడంతో స్నేహ వెంటనే ముఖం చెట్లిచ్చి తల తిప్పి అతని వైపు చూసింది. అక్కడ తమ వైపే చూస్తూ నుంచున్న కమల్తో పాటు అతని పక్కనే హరీష్ కూడా ఉండడం చూసింది స్నేహ. వాళ్ళిద్దరూ కావాలనే తమను హేళ చేయడానికి వచ్చారని అర్థం చేసుకుంది. కమల్ గొంతు వినపడడంతో కరణ్ కూడా ప్రాక్టీస్ ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ స్నేహను చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి నించున్నాడు. అప్పుడు కమల్ స్నేహ వైపు చూసి, స్నేహ, నువ్వు నిజంగా నీ ఆర్టిస్ట్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నట్లున్నావు. నిజానికి అదంతా అవసరం లేదు. మీ ఇద్దరు కలిసి ఉన్నట్లు ఏవైనా కొన్ని రూమర్స్ క్రియేట్ చేయండి, ఏదో ఒక పనికిరాని మీడియా దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తుంది, అప్పుడు మీరు ఇంకొంచెం పాపులర్ అవ్వచ్చు అని ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలు విని కమల్ పక్కన ఉన్న హరీష్ కూడా చిన్నగా నవ్వాడు. అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి చిన్నగా నవ్వి, మిస్టర్ కమల్, అందరూ మీలాగే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కన్నా నా ఆర్టిస్ట్ను పాపులర్ చేయడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను అతన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఫేమస్ చేయాలని అనుకుంటున్నాను, ఇలా రూమర్స్ క్రియేట్ చేసి కాదు అని చురక అంటించింది. ఆ మాటలకు కమల్ నవ్వుతూ, వీడికి కనీసం టీవీ స్క్రీన్ మీద కూడా గుర్తింపు లేదు, అలాంటి వాడిని సిల్వర్ స్క్రీన్ మీద చూపిస్తే ఆడియన్స్ చూస్తారని అనుకుంటున్నారా అని వెక్కిరింతగా అడిగాడు. ఎందుకు చూడరు మిస్టర్ కమల్, యాక్టింగ్ అంటే
హీరోగా చేస్తేనే యాక్టింగ్ కాదు, గ్రూప్ యాక్టింగ్ చేసినా కూడా అతను యాక్టరే. అయినా ఇప్పుడు కొంతమంది మేనేజర్స్ తమ ఆర్టిస్టుల్లో టాలెంట్ లేకపోయినా డబ్బులు వెదజల్లి వాళ్ళను పాపులర్ చేస్తున్నారు. అలాంటప్పుడు టాలెంట్ ఉన్న కరణ్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వలేడు అని ఇండైరెక్ట్గా కమల్ మేనల్లుడు ఇంద్రనీల్ని టార్గెట్ చేసి మాట్లాడింది స్నేహ. అంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు, అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు గే అని మీడియా ముందు అనౌన్స్ చేసి మంచి పబ్లిసిటీ కోసం ట్రై చేయబోతున్నారట కదా, జస్ట్ ఇందాకే తెలిసింది, కంగ్రాట్స్ అని అంటూ అతని కళ్ళల్లోకి సూటుగా చూసి నవ్వింది. ఆ మాటకు కమల్ ముఖం మాడిపోయింది. దాంతో అతను స్నేహను మింగేసేలా చూస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు స్నేహ కనుబొమ్మలు పైకెత్తి, నువ్వు నన్ను కరణ్ను బెదిరించాలని ట్రై చేయొద్దు. నువ్వు నోరు తెరిచి మాట్లాడినంత వరకు మేము కూడా సైలెంట్గానే ఉంటాం. అయినా పక్క వాళ్ళ విషయాలపై మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నువ్వు ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటే ఇక నీ ఇష్టం అని అంది. దాంతో కమల్ ఆమె వైపు కొరకొర చూస్తూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ ధైర్యాన్ని చూసి కరణ్ నోట మాట కూడా రాకుండా నించుండిపోయాడు. అప్పుడు స్నేహ కరణ్ని తీసుకొని తన క్యాబిన్ వైపు వెళ్తూ, నువ్వు భయపడకు, ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండు. ఫ్యూచర్లో కూడా నిన్నెవరైనా బాధ పెడితే నువ్వు సహించాల్సిన అవసరం లేదు. మాటకు మాట చెప్పాలి, ఎప్పటికప్పుడు బాకీ తీర్చేయాలి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అది నేను చూసుకుంటాను, అర్థమైందా అంటూ ఒక టీచర్లా క్లాస్ పీకింది. కరణ్ ఆమె చెప్పింది విని ఆనందంగా, అర్థమైంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. కరణ్లో ధైర్యం నింపడానికి స్నేహ చేసిన ప్రయత్నం ఫలించింది. అతని కళ్ళల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ను ఆమె చూడగలిగింది. ఆ తర్వాత ఆమె కరణ్కు ట్రైనింగ్ గురించి కొంత గైడెన్స్ ఇచ్చి, ఈరోజు ట్రైనింగ్ ఇక చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో కరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఈవినింగ్ అవుతూ ఉండడం, వర్క్ కూడా ఏమీ లేకపోవడంతో స్నేహ కూడా ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నైట్ సరిగ్గా నిద్రలేదు అనుకుంటూ బయటకు వచ్చింది. హడావిడిగా ఆఫీస్ నుండి బయటకు వస్తూ మెయిన్ రోడ్ దగ్గర చూసుకోకుండా ఎవరో ఒక వ్యక్తికి డాష్ ఇచ్చింది. వెంటనే ఐఎమ్ సారీ, నేను చూసుకోలేదు అని చెప్పింది. ఆమె డాష్ ఇచ్చిన చోట తన షర్ట్ నలిగిపోవడం చూసి అతను చిరాగ్గా షర్ట్ను సరిచేసుకుంటూ, కళ్ళు కనిపించడం లేదా అని అన్నాడు. అప్పటికే సారీ చెప్పినా అతను ఇలా అడిగేసరికి స్నేహ కోపంగా, ఎక్స్క్యూజ్ మీ, నేను ఆల్రెడీ మీకు సారీ చెప్పాను, అయినా మీరు కూడా చూసుకొని ఉంటే ఇలా జరిగేది కాదేమో కదా అని అంది. తనతోనే అంత ధైర్యంగా మాట్లాడుతున్న అమ్మాయి గొంతు విని కోపంగా తలెత్తి ఏదో అనబోయాడు ప్రెసిడెంట్ రజనీష్. కానీ తన కళ్ళెదురుగా కనిపించిన మెరుపుతీగ లాంటి అందమైన అమ్మాయిని చూసేసరికి వెంటనే తన మాట మార్చేసి చిరునవ్వుతో, సారీ మిస్, నేను చూసుకోలేదు. ఇంతకీ మీరెవరు, ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అని అడిగాడు. అంతసేపు హ్యాష్గా బిహేవ్ చేసిన వ్యక్తి తన ఫేస్ని చూసి మాట మార్చేయడంతో అతని క్యారెక్టర్ని ఒక క్షణంలో అంచనా వేసిన స్నేహ, అవును, ఇక్కడే పనిచేస్తున్నాను అని చిరాగ్గా చెప్పింది. హో, ఓకే, నేనెవరో మీకు తెలుసా అని నవ్వుతూ అడిగాడు రజనీష్. సారీ, మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. రజనీష్ వెళ్ళిపోతున్న స్నేహ వైపే ఆశగా చూస్తూ, ఈ ఆఫీస్లో నాకు తెలియకుండా ఇంత అందమైన అమ్మాయి వర్క్ చేస్తుందా, చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి ఎవరు అని అడిగాడు. సార్, ఆమె కొత్తగా జాయిన్ అయిన మేనేజర్ స్నేహ అని చెప్పింది రిసెప్షనిస్ట్. వావ్, ఇంత అందమైన అమ్మాయి నా కంపెనీలో మేనేజర్గా చేస్తుందా, ఇలాంటి అమ్మాయిలు ఆఫీస్లో వర్క్ చేస్తే ఆఫీస్కి రావడానికి నాకు అస్సలు బోర్ కొట్టదు అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన స్నేహ ముందుగా ఫ్రెష్ అయ్యి తర్వాత రెస్ట్ తీసుకోవాలని అనుకుంది. యువన్కి ఇంకా స్కూల్ వదిలే టైం కాలేదు. అక్షయ్ కూడా ఆఫీస్లో ఉంటాడు. అన్నపూర్ణ గార్డెన్లో ఉంది. దాంట్లో ఇంట్లో ఎవరూ లేరని నిర్ణయించుకున్న స్నేహ కేర్లెస్గా తన రూమ్ డోర్ లాక్ చేయకుండా నేరుగా సోఫాలో ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయింది. కాసేపటికి స్నానం పూర్తవడంతో డ్రెస్ కోసం హ్యాంగర్ వైపు చూసింది. ఆమె తొందరలో డ్రెస్ తెచ్చుకోలేదని గుర్తు చేసుకొని గదిలో ఎవరూ లేరన్న ధైర్యంతో బాత్రూమ్ చుట్టుకొని బయటకు వచ్చింది. రజనీష్ కంట్లో పడిన స్నేహ పరిస్థితి ఏమిటి? గదిలో ఎవరూ లేరని అనుకొని బయటకు వచ్చిన స్నేహ అక్కడ ఏం చూసింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో
కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.